పౌర హక్కులు, సిఎల్సీలు ఇంకా మిగతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఆదివాసీల పరిస్థితి ఎట్లా ఉంది, గ్రౌండ్ రియాలిటీలో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అసలు ఫేక్ ఎన్కౌంటర్లతో ఎంతమంది ఆదివాసీలు ఎట్లా ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి తదితర విషయాలన్నీ తెలుసుకోవాలని వెళ్తున్న బుద్ధిజీవులు, మేధావులు, జర్నలిస్టులు, అట్లానే పౌర హక్కుల చట్టానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బయలుదేరినప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇందాకే చూసాము, మిలిటరీ వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అర్ధరాత్రి పూట ఇప్పుడు సమయం చూసుకున్నట్టయితే దాదాపు 1 గంటల పైనే అవుతుంది. అయితే ఈ సమయంలో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అట్లా అని వాళ్ళు వెళ్లమన్నారు. ఆదివాసీల పరిస్థితిని అట్లా చూసి చూడనట్టు వెళ్లలేక ఇక్కడే ఆగిపోయారు. మరి వీళ్ళ తదుపరి కార్యాచరణ ఏమిటి అన్నది రేపు తెలుస్తుంది. రోల్ అవుతుంది. మేము ఈరోజు 30వ తారీఖు గురువారం రోజు ఛత్తీస్గఢ్లోని ఈదం వెళ్ళటానికి అని చెప్పేసి ఇక్కడ వెళ్తూ ఉంటే తెల్లగూడ అనే ప్రాంతంలో మమ్మల్ని ఆఫ్ చేయటం జరిగింది. ఒక అరగంటలో మేము పంపిస్తాం అంటున్నారు. అయితే మేము చేసిన నేరం ఏంది? ఈ దేశంలో అసలు ప్రాథమిక హక్కులు ఉన్నాయా? ఫండమెంటల్ రైట్స్ లేవా? ఒక మనిషి ఇంకో చోటకి స్వేచ్ఛగా మూవ్ అయ్యే హక్కు ఉందా లేదా? దేనికి మమ్మల్ని ఆపుతున్నారు? దాదాపు 60 ఇయర్స్ పైన వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు. లేడీస్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని, ఇంటలెక్చువల్స్ని వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి ఈ ప్రదేశంలో తెలుసుకోవటానికి వస్తే ఇక్కడ ప్రాథమిక హక్కులు లేకుండా మా సేఫ్టీ గురించి మమ్మల్ని ఆపుతామని చెప్తున్నారు. దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ అథారిటీ, పోలీస్ ఆర్ మిలిటరీ ఆర్ ఎనీ అథారిటీ, it is not acceptable. It is not acceptable. It is an unconstitutional thing. Try to understand the people what is going on in Chhattisgarh. We are armed people. We want to move our friend's house, Beetham. In this midnight, they were stopped in road. Is it the way? How many old people were suffering? కనీసం నిలబడటానికి కూడా ఓపిక లేక కూర్చోవాల్సి వచ్చింది రాత్రి సమయంలో. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి, ఇక్కడ స్వేచ్ఛగా మూవ్ కావటానికి ఏ మనిషికి కూడా హక్కు లేని విధంగా ఇక్కడ ప్రవర్తన అనేది జరుగుతూ ఉంది. దయచేసి మమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టమని చెప్పి కూడా ఇప్పటికి కూడా ఈ మిలిటరీను లేకపోతే ఫోర్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోరుతా ఉన్నాం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని Who is there to talk? Who will talk? Myself. You can come and talk to us. You cannot sit like this in the highway. Please, you can sit there. Okay? You cannot just jam the highway. You can sit there. Please. आप इधर आइए सब. ऐसे रोड में नहीं बैठ सकते आप लोग, है ना? जहाँ पर भी, हाँ तो ऐसा नहीं होता कि रोड में बैठ जाएंगे, है ना? साइड में होइए, चलिए. प्लीज साइड में हो जाइए, प्लीज, है ना? प्लीज. आप लोग साइड हो जाइए. नक्सल इफेक्टेड एरिया है, एक तो रात में ऐसा वो हो रहा है, ठीक है? इतना सारे लोग बैठे हुए हैं ना. प्लीज साइड हो जाइए, प्लीज, है ना? हो जाइए सर, उधर बैठ जाइए आप लोग आराम से. बात मैं एक से ही करूंगा, है ना? ठीक है? आई विल नॉट टॉक विद एवरीबॉडी. आप लोग साइड में बैठिए उधर.
प्लीज उधर बैठिए, गाड़ी में जाके बैठ जाइए ना, रोड क्लियर रखिए आप लोग। रोड में हम हाँ ठीक है सर, इधर ही- साइड इधर ही होइए, साइड होइए सर, साइड होइए आप लोग, प्लीज आप लोग साइड होइए सर, है ना। गुड नेम। I'm Chandrasekhar, advocate. Civil Liberties Committee State Secretary. अभी सर थोड़ा वो है, सेंसिटिव है, लॉक है, आप लोग वापस जा सकते हैं। हाँ? आप लोग ऑल तेलंगाना से हैं, डिफरेंट पार्ट्स ऑफ द कंट्री, नॉट फ्रॉम छत्तीसगढ़, No, तो यू कैन गो, मतलब आप लोग वापस वो हो सकते हैं ना, ठीक। so वो वापस नहीं, सेंसिटिव इशू है, बिकॉज एक्सचेंज ऑफ फायर हैज टेकन प्लेस रिसेंटली इन मध्यड एरिया, इन द नियर बाई एरिया, सो वी कैन नॉट अलाउ। ओके, हम लोग फॉरेस्ट सबका पहले तो चेक करो यार, एक बार आप लोग सब कोई अपना नाम और आईडी कार्ड मुझे दीजिए, है ना, एक एक करके। यहाँ पर वो एक रजिस्टर खोलो, चालू करो, ठीक है, एवरीबडी जो भी है ना, आप लोग अपना आधार कार्ड और वो सब दे दीजिए, हम नाम भी लिख लेते हैं ना, ठीक है। फर्स्ट ऑफ ऑल लेट अस डू दिस, ठीक है, टिल देन वी विल टॉक। नो नो चेक करो, सी आप लोग सर, आप हमको छोड़ते नहीं छोड़ते, नहीं नहीं, फिर क्यों चेक करते हैं? तो वी कैन चेक, वी हैव द राइट टू चेक, वी हैव द राइट टू चेक, We have right to go to any place to हैव move. राइट्स टू चेक यू, है ना। पहले चेक तो करें, वेरीफाई तो करें एंटीसीडेंट सारे, ठीक है, उसके बाद आपके लेट अस चेक। आप आप चेक करने दो, कुछ भी करने दो, हम रेडी है, मगर हमको क्यों नहीं जाने को नहीं देते? विल चेक द एंटीसीडेंट, देन विल सी। आप लोग पीछे हो जाइए साहब, है ना, ठीक है, प्लीज आई एम रिक्वेस्टिंग यू, ठीक है, आप पीछे हो जाइए, ठीक है। We are also requesting you, sir. We are not entering into the forest or anywhere. No, you are entering. Next to this is Indravati Tiger Reserve. Okay, you cannot say that you are not entering forest reserve or something like this. Where You cannot say, sir. Please. Okay. मैं आपसे बस ये रिक्वेस्ट कर रहा हूँ कि आप लोग पीछे हो जाइए, ठीक है, थोड़ा, और आराम से बैठिए। ऐसे भीड़ भाड़ लगा के मेरे से बहस ही करेंगे तो कोई नहीं होगा, ठीक है। सबको पीछे करो, पीछे करिए, चलिए चलिए, थोड़ा पीछे हो जाइए सर। मैं बार बार नहीं बोलूंगा ना सर, इतने बार मैं प्यार से बोलूँ, प्लीज आप लोग इतने एजेड हैं, मेरे को आई एम कंसर्न अबाउट यू पीपल, ठीक है। चलिए पीछे, आप लोग बाकी लोग सब, आप लोग सब गाड़ी में बैठिए, चलिए प्लीज प्लीज प्लीज, इतने एजेड पर्सन वो बात कर रहे हैं, ठीक है, वो बात कर रहे हैं, हाँ हाँ, आप टीम कहीं नहीं जा रही है, हमारा ऑल इंडिया, अरे आपका जो भी टीम होता है, ठीक है, अभी चलिए, ठीक है, ठीक है, वो बात कर रहे हैं, एजेड लोग हैं, वो बात कर रहे हैं, आराम से बैठिए, नॉट रिक्वेस्ट, आगे चलिए, प्लीज बात कर रहे हैं, चलिए।